నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే. అందరం కలిసి స్వరమెత్తి నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇంకా సేవలో ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. స్తోత్రం. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. అందరి మాట చెప్తామండి. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా, నిలబెట్టుకున్నది. అందరూ కలిసి స్వరమెత్తి నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే. అందరూ కీర్తిద్దాం దేవుణ్ణి. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎట్టులుండేదా సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. తరములుగా వెంటాడిన మోయాబు శాపము, నీ కృపను శరణు వేడగా మార్చినే 1000 తరములు. అన్యురాలైన ఆరుతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా. ఏ శాపము నాపై పని చేయదు నీ కృప. ఈ మాట అందరూ చెప్తామండి. స్వరమెత్తి నీ కృప ఆకాశము కంటే. అందరూ కీర్తిద్దాం. ఈ 25 సంవత్సరాలు దేవుని కృప ఈ పరిచర్యలకు తోడయుండగా దేవుని కీర్తిద్దాం. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా
తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఆరోగ్యము ఉద్యోగము ఉన్నాయంటే కేవలము దేవుని కృప. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము దేవుని కృప. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృప. మెతుకు బ్రతుకు మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప. కృపతో నిరక్షణ ఇచ్చావు నా క్రియల వలన కానే కాదు జీవితమంతా రుణస్థుడను నీ అంది నిత్యము అతిశయము. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే అయ్యా నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇల్లు వాహనము ఉన్నాయంటే దేవుని కృప. పొలము ధనము ఉన్నాయంటే దేవుని కృప. ఇల్లు వాహనమున్నాయంటే కేవలము నీ కృప. అవునేసయ్యా. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఏ అర్హత నాలో లేకున్నను కృపాభిక్షయే నా ఎడల జీవితమంతా కృతజ్ఞుడను. జీవితమంతా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృప ఆకాశము కంటే మౌనిగా ఎలా ఉంటాను? మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. అందరూ రెండు చేతులు పైకెత్తి చెప్దామా? అయ్యా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చై. అందరూ చెప్దాం. నీ
స్వరమెత్తి నీ కృపా ఆకాశము కంటే నమస్కారం రెండు చేతులు దగ్గరికి పెట్టుకుని అయ్యా నీ కృప అని చెప్తాము. నీ కృపా, నీ కృప, బ్రతుకున్నామంటే నీ కృప. ఆకాశము కంటే ఈ పరిచర్యల్లో మాతో ఉంది నీ కృప. నీ కృపా, నీ కృపా, ఆకాశము కంటే హెచ్చైన ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా ఆనందం ఉన్నాదంటే కేవలము నీ కృపా. ఇంకా నవ్వుతూ ఉన్నామంటే కేవలము నీ కృప. ఆఖరిసరిగా నీ కృపా, నీ కృపా, ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. పగట నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తి తొలుచూలను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలులను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీలను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరీయులైన రాజైన సిహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలీయులకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఆమేన్. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షవలువలే ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగున ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగున ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం.
ప్రియులారా, ఈ 25 సంవత్సరాలు కూడా వారు దేవుని పరిచర్యలో ఎంతో శ్రమించారు, ఎంతో వారు నలిగిపోయారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టకుండా అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా మిమ్ములను నన్ను ఏం చేస్తాడంటండి, ఆశీర్వదించునుగాక. దేవుని స్తోత్రం. ప్రియులారా, నేను దైవజనులు నవీనాయ్ గారి విషయంలో చెప్పాలంటే వారు రెస్ట్ లేని పరిచర్య అండి. రాత్రి 11 అయినా 12 అయినా మళ్ళీ ఉదయం 4:30 లేచి మళ్ళీ ఎంత దూరమైనా నేను చాలా గమనించాను అన్నమాట. కొంతమంది ఆరోగ్యాన్ని చూసుకుంటారు, కొంతమంది ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కానీ దైవజనులు అయ్యగారు నేను చూశాను, ఒక్కొక్కసారి ఎంత దూరం వెళ్ళినా సరే కొంతమంది రేపు మీటింగ్ని వాయిదా వేసుకుంటాయా, నేను ఊరు వెళ్ళాను నేను రాలేనని వాయిదా వేసుకుంటారు. కానీ దైవజనులు దేవుని పని విషయంలో ఎప్పుడు కూడా డిలేట్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? మనము దేవుని పని చేసినప్పుడు దేవుడు మన పని చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, రాత్రులు ఒక్కొక్కసారి నిద్ర లేకపోయినా, టయానికి భోజనం లేకపోయినా వారు దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇంతవరకు దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను అంతకంతకు అభివృద్ధి చేసి ఏ లోటు రాకుండా 25 సంవత్సరాలు వివాహ జీవితంలో అడుగుపెట్టే భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు మనమందరం ఒకసారి 2 చేతులు చాపి దేవుని స్తోత్రాలు చెల్లిందాం. అందుకే అక్కడ ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. ఏమంటున్నాడంటే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రియులారా, చాలామంది దేవుని పరిచర్య చేసినప్పుడు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు, కుటుంబాన్ని పట్టించుకోరు. కానీ అయ్యగారు అలా కాదు. కుటుంబం ఎంతో సంఘము కూడా అంతే. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు వారి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ప్రియులారా, మామూలుగా కాదు, ఎన్నో ఆటుపోట్లోంచి దేవుడు వారిని తప్పించి రక్షించి, అయినా సరే ఎప్పుడు కూడా ప్రియులారా దేవుని పరిచర్య ఎంత ఎండైనా, ఎంత నీరసమైనా సరే ఆ టయానికి రెడీ అయిపోయి ఒక అరగంట ముందే ఉంటారు. నేను చూశాను వారి జీవితంలో. కనుక అలాంటి దేవుడు మరి దైవజనులకు మంచి ఆరోగ్యం ఇచ్చి, అమ్మగారికి మంచి ఆరోగ్యం ఇచ్చి, దేవుడు ఇన్ని సంవత్సరాలు సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో చక్కగా ప్రియులారా అభివృద్ధి పరుస్తూ ఆయా ప్రాంతాల్లో ఒక బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడు. అందుకని ప్రియులారా సంఘమంతా కూడా దైవజనులకు ఇంకా ఆరోగ్యం ఇవ్వాలని, ఇంకా ప్రభువులో ముందుకు సాగాలని, అమ్మగారి కొరకు, అయ్యగారి కొరకు, పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని మిమ్మల్ని ప్రభుపేట కోరుచున్నాను. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చేయాలి అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నప్పుడు మా నాన్నగారు నాతో అనే మాట ఏంటంటే, నా చిన్న కూతురికి ఒక చక్కనైన వరుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేస్తానని అస్తమానం అంటూ ఉండేవారు అనమాట. సరే, పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టిన తర్వాత పెళ్లి వాళ్ళు ఎవరో చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్పారు. సరే అని చెప్పేసి నన్ను మామూలుగా రెడీ చేశారు. రెడీ చేస్తే మేము పైన స్టేర్లో ఉన్నామండి. వాళ్ళు వచ్చారు అని చెప్పగానే మేము పైనుంచి చూస్తారు కదా ఎంతమంది వచ్చారు ఏంటని చెప్పి, ఇద్దరే వచ్చారండి. అందులో ఒక ఆయనకి మాత్రం బట్టతలు ఉందన్నమాట అండి. సరే, మొత్తం మీద పైకి వచ్చారు. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారేమో. ఎదురుకుండా ఇద్దరు కూర్చున్నారండి. అందులో ఒక ఆయన పెళ్ళికొడుకు అన్నారు. ఆయన చాలా ఎండలో వచ్చారేమో, మొఖం అది నలుపు వచ్చేసి నల్లగా ఉన్నారనమాట అండి. నేను కూర్చొని చూశాను. ఆయన చూసిన తర్వాత ఈయనే పెళ్ళికొడుకు అన్నారు. సరే చూశాను, సైలెంట్గా లేచి లోపలికి వెళ్ళిపోయాను అనమాట. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే, మా పాపని నేను అడిగి మీకు కబురు చేస్తానండి అని చెప్పిన తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట అండి. ఈలోపు మా నాన్నగారు లోపలికి వచ్చిన తర్వాత
మా అమ్మగారిని అడిగారు, ఏమంటుంది అల్లి, నన్ను అల్లి అని ముద్దుగా పిలుస్తారు, అల్లి ఏమంటుంది అంటే మా అమ్మగారు అన్నారు, దానికి నచ్చలేదంట, పోలే ఇంకోటి ఏదైనా చూద్దాంలేండి అని మా అమ్మగారు అన్నారు. అంటే అప్పుడు మా నాన్నగారు అన్నారు, నువ్వు మాట్లాడకు, నేను మాట్లాడుతాను అల్లితో అని చెప్పేసి మా నాన్నగారు రూమ్లోకి నన్ను తీసుకెళ్ళి మా నాన్నగారు పక్కన కూర్చోబెట్టుకొని నా చెయ్యి ఆయన చేతిలోకి తీసుకొని మా నాన్నగారు అన్న మాట ఏమిటంటే, అమ్మా అబ్బాయి నీకు నచ్చాడా నచ్చలేదా నేను అడగాలనుకోవటం లేదు, కానీ నేను నీకు ఒక్క మాట చెప్తాను, ఈ సంబంధం ఇంతవరకు ఇంటి వరకు వచ్చిందంటే నేను నా ఆలోచన బట్టి నేను రమ్మని చెప్పలేదు, ఇది దేవుని చిత్తము అని నేను తెలుసుకున్నాను కనుకనే వారిని ఇంతవరకు నేను రమ్మన్నాను. నువ్వు నా మాట విని ఈ సంబంధం కనుక నువ్వు చేసుకుంటే, ఆ అబ్బాయిని కనుక నువ్వు చేసుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే నాన్న చెప్పాడని నువ్వు చేసుకోకు, ఇది దేవుని చిత్తము అని నమ్మితే కనుక నువ్వు ఈ వివాహం చేసుకో అన్నారండి. అయితే ఆయన నాకు నాన్నే కావచ్చు, కానీ ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప సేవకుడు, అనేక ఆత్మల్ని ఈ ప్రాంతంలో అనేక వేల ఆత్మలను దేవుళ్ళలోనికి నడిపించిన సేవకుడు, నాకన్నా బాగా మీకు తెలుసు. అయితే మా నాన్నగారు ఆ మాట ఎప్పుడైతే చేపట్టుకొని నా మాట వినమ్మా, నీ జీవితం బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది, తర్వాత నేనున్నా లేకపోయినా కానీ ఈ మాటని గుర్తుంచుకోమ్మని చెప్పి మా నాన్నగారు చెప్పారు. మా నాన్నగారు అంతలా చేపట్టుకొని ఆయన చెప్తా ఉంటే ఇంకా ఆయన మాట నేను కాదు అని అనలేకపోయానండి. వెంటనే డాడీ మీ ఇష్టం అయితే మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి, మీకు నచ్చిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను డాడీ అని చెప్పి మా డాడీ మాటకి తలంచానండి. తలంచిన దాన్ని బట్టి వివాహం జరిగింది. ఇంతకా బట్టతలైన ఎవరో మీకు అర్థమైంది కదా అండి? సరే, మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. వచనం బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 8 verse 18. యెషయా ప్రవచనం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. చదవబడిన వాక్యమును ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. యెషయా ప్రవక్త ఆయన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఆయన సాక్ష్యం ఎలా ఉందంటే, ఇదిగో నేను అంటే యెషయా గారు, యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు మేమేమై ఉన్నాము అని అంటే దేవుని సూచనగా ఉన్నాము. వి ఆర్ ద సైన్ ఆఫ్ గాడ్. దేవుని మహత్కార్యంగా ఉన్నాము. సైన్యములకు అధిపతియగు యెహోవా నివసించు సియోను కొండ మీద మేము దేవుని సూచన, మేము దేవుని మహత్కార్యం. సూచన మనకు తెలుసు కదండి, సైన్ బోర్డ్స్ మనం చూస్తుంటాం అక్కడక్కడ. ఆ సైన్ బోర్డ్స్ చెప్తాయి ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో చెప్తాయి. మనకు ముందుకు వెళ్ళడానికి ఆగడానికి ఎన్నో సూచనలు చేసేదే కదా. ఈయన అంటాడు కదా, ఆన్ ద మౌంటైన్ జయోన్, సియోను కొండ మీద
దేవుడు నివసించే సియోను ప్రాంతంలో నేను, నా బిడ్డలు, నేను, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం, మేము దేవుని సూచనగా ఉన్నాం. ముఖ్యంగా కొండ మీద దేవుని సూచనగా మేము ఉన్నామని వారు ఆయన సాక్ష్యం చెప్తాడు. నేను నమ్ముతున్నాను, దైవజనులు సాక్ష్యం చెప్తుంటే ఈ వాక్య భాగాన్ని ప్రభు నాకు జ్ఞాపకం చేస్తూ, ఈ దైవజనుల యొక్క జీవితం, సేవ, సాక్ష్యం మనకందరికీ దేవుని సూచనగా ఉంది. దేవుడు ఎలాగూ హెచ్చించగలడు, ఈ కుటుంబం సాక్ష్యం. దేవుని కొరకు నమ్మకముగా ఉంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అను వచనానికి ఈ దైవజనుల కుటుంబం సాక్ష్యం. కృతజ్ఞత అనేది ఎలా కలిగి ఉండాలి అన్న విషయానికి ఈ కుటుంబం సాక్ష్యం. సూచన, దేవుడు మనకిచ్చిన బిడ్డలు, మనము దేవుని సూచన. యెషయా గారు మనకు తెలుసు కదండి, బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. కానీ ఆ ప్రవక్తలకును యెషయాకున్న ఒక భిన్నమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే, యెషయాను రాజభవన ప్రవక్త అని అంటారు, రాయల్ ప్రాఫిట్ అంటారు. యెషయా గారుకున్న గొప్ప యాక్సెస్ ఏంటంటే, ఆ కాలమందు ప్యాలెస్కి చాలా డైరెక్ట్గా వెళ్ళగలడు. ఆయన రాజభవనానికి చాలా ఈజీగా వెళ్ళగలడు. ఆయనకి ప్రైర్ అపాయింట్మెంట్ అక్కర్లేదు. ఆయన రాజ కుటుంబీకుడు కూడా. అందుచేత రాజభవనానికి చాలా ఈజీగా వెళ్ళి రాజులతో చాలా ధైర్యంగా దేవుడు చెప్పే మాటలు చెప్పేవాడు. యెషయాలో ఉన్న ప్రత్యేకత, బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. సరే, కుటుంబ సంబంధమైన మాట చూస్తే బైబిల్ గ్రంథంలో చాలామంది దైవజనుడు దేవుని సేవ చేస్తుండేవారు, కానీ వారి వైఫ్ ప్రవక్త పరిచర్లో ఉండేవారు కాదు. అలాంటి ప్రవక్తలు ఉన్నారు. అంటే ప్రవక్త గారి భార్య ప్రవచన పరిచర్లో ఉండేది కాదు, లేక కొంతమంది స్త్రీలు ప్రవక్త్రిగా దేవుని పరిచర్య చేశారు, దెబోరా. కానీ ఆమె భర్త లప్పీదోతు, ఆయనేమీ కూడా ప్రవక్త కాదు. కానీ యెషయాకున్న ప్రత్యేకత ఏంటంటే, దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త మనకు తెలుసు. యెషయా ప్రవక్త మాత్రమే కాకుండా యెషయా గారి భార్య కూడా ప్రవక్త్రి అని బైబిల్ చెప్తుంది. 8వ అధ్యాయంలోనే ఆ మాట చూస్తాం. 8వ అధ్యాయం 3వ వాక్యం ఉంటుంది, నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని. వాట్ ఎ వండర్ఫుల్ కపుల్ దే ఆర్. వారిద్దరూ ఒకే దర్శనముతో ముందుకెళ్ళారు. యెషయా ప్రవక్త, ఆయన భార్య కూడా ప్రవక్త్రి. ఈ దినాల్లో సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్కి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా కుటుంబాలు ఎందుకు వైఫల్యం చెందుతాయంటే, భర్తకు ఉన్న దర్శనమును భార్య ఏకీభవించారు, భార్యకు ఉన్న దర్శనాన్ని భర్త ఏకీభవించారు. అందుచేత చాలా కుటుంబాలు ఫెయిల్ అవుతాయి. ఈ దినమందు నేను నమ్ముతున్నాను, ఈ ప్రార్థించే సంఘములో దేవుని చిత్తమును మాత్రమే లోబడి 25 years బ్యాక్ వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబ వ్యవస్థలోకి ప్రవేశించిన దైవజనుల కుటుంబం, వారి కుమారులకు వివాహము కూడా దైవ చిత్తానికే లోబడి చేసినటువంటి ఈ స్పెషల్ డే ఈరోజు కూడి వచ్చిన కొంతమంది కుటుంబాల జీవితాల్లో ఉన్న పరిస్థితులు. అమ్మ, నీ ఫ్యామిలీలో సమాధానము లేక, నెమ్మది లేక, అనుకున్నవి సాధించలేక, ఎన్నో ఆశలు ఆశయాలతో కుటుంబ జీవితం నడుపుతున్నావు, కానీ ఎక్కడో డ్రాబ్యాక్, ఎక్కడో వైఫల్యం, ఎక్కడో నిరాశతో కూర్చున్న కొంతమంది ఇక్కడ ఉన్నారు. నేను నమ్ముతున్నాను, ఈరోజు ఈ దైవజనులకు దేవుడిచ్చిన కృప మనకును ప్రభువిచ్చినట్లుగా నిశ్చయంగా ఈ దినమందు దేవుడు మన కుటుంబాలను కట్టునుగాక, సమాధానముతో దేవుడు నింపునుగాక. దానికి యెషయా మంచి మాదిరిగా ఉన్నాడు. యెషయా ఆయన ప్రవక్త, ఆయన వైఫ్ కూడా ప్రవక్త్రి. పాస్టర్ గారు అంటే ఆయన వైఫ్ కూడా పాస్టర్ గారు, అంటే నాట్ బికాస్ షీఈ్ వైఫ్ ఆఫ్ ద పాస్టర్, ఆమె పాస్టర్ గారి భార్య కాబట్టి పాస్టర్ గారు కాదు, ఆమె కూడా దర్శనం ఉన్నటువంటి దైవజనురాలు. దెబోరా కుటుంబంలా కాకుండా, లేకపోతే చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో హోషియా కుటుంబాలు ప్రవక్తలు, అలా కాకుండా యెషయా కుటుంబానికి ఉన్న ప్రత్యేకతే ఈ కుటుంబానికి ఉంది. ఎందుకంటే అమ్మగారికి
ఒక గొప్ప దైవజనులు దేవుని కొరకు కొన్ని వేల మందిని ప్రభు కొరకు సంపాదించిన గనులైన దైవజనులు పెద్దయ్య గారు, పెద్దమ్మ గారు, వారి యొక్క కుమార్తెగా, అసలు చెప్పాలంటే పెద్దయ్య గారు సక్సెస్ఫుల్ గొప్ప దైవజనులు, సక్సెస్ఫుల్ ఫాదర్గా మనం చూస్తే అసలు డాడీ చెప్పిన మాట అంతే. డాడీని దైవజనునిగా గుర్తించుట అనేది కూడా, అది కూడా ఒక దైవజనుని యొక్క సక్సెస్సేనండి. సో అలాగున్న దైవ చిత్తానికి డాడీ చెప్పిన మాట దైవజనుని మాటగా స్వీకరించి అమ్మగారు దేవుని పరిచర్య కొరకు సిద్ధపడితే, ఇప్పుడు అయ్యగారు చెప్పినట్లుగా పెద్దయ్య గారి ఇంటికి రావడం ద్వారా కాకుండా ఎట్ ద ఏజ్ ఆఫ్ 10, 10వ ఏటనే దేవుడు తన ఆత్మచేత నింపి కొద్ది సమయం ప్రభుత్వంలో కన్నీరు కార్చి దేవుని కొరకు సమర్పించబడిన ఆ సమర్పణ లేక ఆ విధేయత తగిన కాలం ముందు, అంటే దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉంటే ఎంత అద్భుతంగా అన్నీ ఆయనే, ఇప్పుడు అమ్మగారు చెప్పారు కదా ఆయన అందంగా డిజైన్ చేస్తాడని, అలాగే అయ్యగారి లైఫ్లో కూడా అలా చక్కగా సేవ అనేది దేవుని ప్లాన్ కాబట్టి అయ్యగారి పక్షంగా దేవుడు ఎంత అద్భుతంగా అందంగా డిజైన్ చేశారంటే దైవజనుని యొక్క కుటుంబానికి తీసుకురావడం, 10 years బ్యాక్ ప్రభుత్వ దర్శనాన్ని దేవుడు మరలా జ్ఞాపకం చేయడం, ఆ తర్వాత గొప్ప దైవజనుగా సిద్ధపరచడం. దేవుని ప్లాన్ చాలా గొప్పదండి, దేవుని ప్రణాళిక చాలా గొప్పదండి. సో వారిద్దరూ భారము కలిగిన వారు. ఎవరిద్దరు? యెషయా భార్యయు. నేను ప్రతి కుటుంబానికి చెప్తున్నాను, భార్యాభర్తలుగా అందరికి చెప్తున్నాను, భార్య దర్శనంతో భర్త, భర్త దర్శనంతో భార్య ఏకీభవిస్తే ఆ కుటుంబం సక్సెస్గా ఉంటుందండి. ఇది ముఖ్యం. చాలా కుటుంబాల్లో ఏకీభవించడం లేదు అన్ని విషయాల్లో. వారేనా? వారిద్దరు మాత్రమే కాదు, వారికి ఒక కొడుకు పుట్టాడు యెషయాకు కొడుకు పుడితే ఆ కొడుకు ఒక పేరు పెట్టారు. వాళ్ళు ఏం పేరు పెట్టారు అంటే అతనికి మహేర్ షాలాల్ హష్బజ్ అని పేరు పెట్టారు. సరే, ఆ పేరు అర్థాన్ని ఇప్పుడు చెప్పి నేను టైం తీసుకోను, జస్ట్ స్తుతించడానికి మనం కూడి వచ్చాము. సరే, ఆ పేరు ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఆ పేరు పెట్టడానికి వారేదో కొడుకు పుట్టాడు కాబట్టి ఒక పేరు పెట్టడం కాదంట. కొడుకు పుట్టాడు కాబట్టి ఇప్పుడు చాలామంది ఏమంటారంటే బాబు పుట్టగానే సార్ మా అబ్బాయికి ఒక పేరు పెట్టండి సార్, మా అమ్మాయికి ఒక పేరు పెట్టండి సార్, ఎవరికి లేని పేరు పెట్టండి సార్, క్రియేటివ్గా ఉండే పేరు పెట్టండి సార్ అంటారు. కానీ యెషయాను ఆయన భార్యను, ప్రవక్తయు ప్రవక్త్రియు, పాస్టర్ గారు పాస్టమ్మ గారు, వారిద్దరూ కలిసి ఆ బాబుకు పెట్టిన పేరు ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద గాడ్స్ వర్క్. దేవుని పనికి సంబంధించిన అంశముతో ముడిపడిన పేరు పెట్టారు, మహేర్ షాలాల్ హష్బజ్. ఆ బిడ్డ గర్భంలో పడేటప్పటికి ఇజ్రాయేల్ యొక్క చరిత్ర, ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి ఎలా ఉందో దానికి అనుగుణంగా ఆ పేరు పెట్టారంటే వారి బిడ్డలను కూడా దేవుని సేవలోనికి రిక్రూట్ చేశారు. ఆమేన్. ఇప్పుడు ఆ కుటుంబం, ఆ పాస్టర్ గారు, ఆ యెషయా గారు చెప్తున్నారు ఏమనంటే, నేను దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు, మేము సియోను కొండ మీద నివసించే దేవుని సూచన. ఆమేన్. అయ్యగారు, అమ్మగారు, మీరు దేవుని సూచనగానే మాకున్నారండి. మా ప్రాంతాలకు మీరు దేవుని సూచనగా ఉన్నారండి. దేవుని కొరకు జీవించి దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు ఇంతమందిని ప్రభు కొరకు సంపాదించడానికి. ఇది 25th కదండి, 25th. వేగంగా మనం అందరం కలిసి ఈ 25 yearsలో 25 గురించి ఒకటి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆమేన్. అందరు దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. 25 గురించి ఆలోచిస్తున్నప్పుడు రండి బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని 25వ అధ్యాయంలో ఉన్న ఒక్కొక్క సంఘటనను నేను వేగంగా మీతో పంచుకుంటూ వెళ్ళిపోతాను. మనందరం కలిసి ఆ ఆశీర్వాదాలు, ఆ అనుభవాలు దేవుడి పరిచర్యలో, ఈ దైవజనుల కుటుంబంలో దేవుడు నెరవేర్చును కాక. ఆదికాండం 25వ అధ్యాయంలో, అంటే ప్రతి అధ్యాయంలో ప్రతి అంశం కాదండి, ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క సంఘటన చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సిల్వర్ జూబ్లీ కదండి. ఆదికాండం 25వ అధ్యాయంలో ఏముంటుందంటే, మనకు న్యూ జనరేషన్ కనబడుతుంది. అబ్రహాము 12 నుంచి 25 వరకు ఉంటారు.
25లో ఇస్సాకు యొక్క జనరేషన్ స్టార్ట్ అవుతుంది. నేను దాని గురించి మీతో ప్రస్తావిస్తాను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వివాహమై 20 years తర్వాత బిడ్డలు పుట్టారు. ఆయన బిడ్డలను కావాలని తన భార్య అడిగినప్పుడు ఆయన ఏం చేసిండు, తన భార్య నిమిత్తము ప్రార్థన చేసెను. కుటుంబం గురించి ఆలోచించదు. కుటుంబాలు ఎలా ఉండాలంటే 25వ అధ్యాయంలో ఇస్సాకు తన భార్య నిమిత్తము ప్రార్థన చేసెను. ఒక నిమిషం ఇక్కడ ఉన్న బ్రదర్స్ అందరితో మాట్లాడాలనుకుంటున్నానండి. మీ వైఫ్ కొరకు మీరు చాలా చేస్తారు, కానీ ఈ 25వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే ఐజక్ ప్రేయిడ్ ఫర్ హిస్ వైఫ్. భార్య కొరకు పురుషులు ప్రార్థన చేయాలి, ఇది ముఖ్యం. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలంటే ఇంటిలో ప్రార్థన ఎక్కువ ఎవరిదై ఉండాలంటే పురుషులదే ఎక్కువై ఉండాలి. ఒక మాట చెప్పనండి, పురుషుల ప్రార్థన కంటే స్త్రీలు చేసే ప్రార్థన కంటే పురుషులు చేసే ప్రార్థనకు పవర్ ఎక్కువండి. కొంచెం సిస్టర్స్ కొంచెం మీరు ఏమనుకోకపోతే మాట చెప్తానమ్మా, మీరు అనుకున్న చెప్తానండి. నిజంగా చెప్పాలంటే స్త్రీలు చేసే ప్రార్థన వల్ల కలిగే ఫలితం కంటే పురుషులు చేసే ప్రార్థన వల్ల కలిగే ఫలితం ఎక్కువండి. ఎందుకంటే జస్ట్ అందరికి తెలిసిన విషయమే. హన్నా తెలుసు కదండి, బిడ్డల కొరకు ప్రార్థన చేసింది కదా. హన్నా ప్రేయర్ టాపిక్ బిడ్డలే కదా. ఆమె ప్రార్థన చేసినప్పుడు మొదటి కానుపులు ఎంతమంది బిడ్డలు పుట్టారు? హన్నా గర్భంలో మొదటి కానుపులు ఎంతమంది బిడ్డలు పుట్టారండి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ అందరూ. ఒక్కరే. అదే ప్రేయర్ టాపిక్ ఇస్సాకు ప్రార్థన చేశాడు బిడ్డల కొరకు, పురుషుడు. ఆయన ప్రార్థన చేస్తే ఒకే కానుపులు ఎంతమంది బిడ్డలు పుట్టారు? అంటే ఎవరి ప్రార్థనకు పవర్ ఎక్కువ? కొంచెం బ్రదర్స్ అందరూ చప్పలు కొడతారేమో అనుకున్నానండి నేను. ఒక మాట చెప్పాలంటే నా ప్రార్థన ఈ కడవరి కాలంలో ప్రార్థించే పురుషులు, విజ్ఞాపన చేసే పురుషులు, రోదనము చేసే పురుషులు ప్రతి చర్చెస్లో లేవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ కుటుంబం సక్సెస్ఫుల్గా ఉంటుందంటే కుటుంబ యజమానిగా ఇస్సాకు ప్రార్థన చేశాడు. ప్రతి ఇంటి యజమాని ఎక్కువ ప్రార్థన చేయాలి. అది 25వ అధ్యాయములో మనకు కనబడుతున్నమాట. భానుచేపురయ్య గారు కొంచెం చేయమని చెప్పండి అని వాళ్ళకే కాదు ప్రార్థన, స్త్రీలు ఏం చేయాలి మరి? స్త్రీల గురించి బైబిల్ ఏం చెప్తుంటే స్త్రీలు రోదనము చేయాలట, పురుషులు ప్రార్థన చేయాలి, స్త్రీలు రోదనము చేయాలి. సరే, మరొక మాట ఏంటంటే వివాహ జీవితం ఎలా ఉండాలని ప్రతి 25లో ఒక్కొక్క పాయింట్ చెప్పుకెళ్ళిపోతామండి. ఇస్సాకు అనే భర్త ప్రార్థన చేసే భర్త. రెబ్కా ముందు కదా బిడ్డలు పుట్టాక, గర్భవతి అయ్యాక ఆమె లోపల బిడ్డలతో వారిద్దరూ లోపల ఫైటింగ్ చేస్తుంటే ఆమె ఏం చేసింది తెలుసా? బిడ్డలు ఫైటింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళి దెబ్బలాడలేదంట ఆమె. చాలామంది బిడ్డల వల్ల ఫ్రస్ట్రేషన్ గురైపోయి భర్త మీద దెబ్బలాడతారు కదా. బిడ్డల వల్ల ఫ్రస్ట్రేషన్ గురయ్యి భర్త మీద దెబ్బలాడే భార్యలు ఉన్నారు. కానీ రెబ్కా అలా చేయకుండా రెబ్కా ఏం చేసినట్టు దేవుణ్ణి అడిగింది. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ద బైబిల్లో మొదటి స్త్రీ ఆమె, ప్రార్థన చేసిన స్త్రీ. అంటే శారమ్మ ప్రార్థన చేసి ఉండొచ్చు, నోవాహు భార్య ప్రార్థన చేసి ఉండొచ్చు, వారివి రికార్డ్ అయ్యలేదు. కానీ రెబ్కా ప్రార్థనే రికార్డ్ అయ్యింది. అందుకని ఒక ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే షీ డేర్ టు ఆస్క్ గాడ్ అని ఉంటుంది. ఆమె దేవుని అడుగ వెళ్ళటకు సాహసించాను. ఏమని? ప్రభా తట్టుకోలేకపోతున్నానని. అలా ప్రార్థన చేయగానే దేవుడు ఆమెకు గర్భములో ఉండగానే యాకోబుని యాషావుని ఇంకా చూడకముందే యాకోబు ఏమవుతాడో యాషావు ఏమవుతాడో దర్శనంలో చూసేసింది ఆమె. ప్రతి ఇంటి యజమానురాలు ఎలా ఉండాలంటే తన బిడ్డల భవిష్యత్తును దేవుని నుండి ప్రత్యక్షతగా పొందుకునే తల్లిగా ఉండాలి. ఈ మదర్స్ డే వీక్లో ప్రతి తల్లికి అదే కోరుతున్నాను. నీ బిడ్డలు నువ్వు చూడకముందే 25 years తర్వాత 30 years తర్వాత యాకోబు ఏమవుతాడో రెబ్కమ్మ చూసింది. అందుకని రెబ్కమ్మ మోసం చేయలేదు ఇస్సాకును. ఆమె దేవుని యొక్క ప్రత్యక్షతను లేక దేవుడిచ్చిన దర్శన నెరవేర్పు కొరకు. కాబట్టి ఈ 25వ అధ్యాయం జరుపుతున్న పాఠం ఏంటంటే భర్త ఏమో ప్రార్థించే భర్త, భార్య ఏమో బిడ్డల భవిష్యత్తును ఎప్పుడు చూడగలగాలి చెప్పండి. ఇక్కడ కాబోయే అమ్మమ్మలో నానమ్మలో తల్లులందరికీ నేను తెలియచేస్తున్నానండి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారండి. అదేంటంటే ఇంటికి రాబోతున్నటువంటి త్వరలో
దైవజనులు దేవుడు గ్రాండ్ పేరెంట్స్గా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు దీవిస్తున్నారు, ఆశీర్వదించినప్పుడు ఇప్పుడు అమ్మగారికి, అయ్యగారికి ఇంటికి రాబోతున్నటువంటి దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ గ్రాండ్ చిల్డ్రన్ ఎలా ఉంటారో, ఏమై ఉంటారో దేవుడు దర్శనంలో ముందుగానే కనపరుచునుగాక, చూపించునుగాక. వారికి ఏ పేర్లు పెట్టాలో తాతయ్య గారికి, నాన్నమ్మ గారికి దేవుడు ముందే చూపిస్తారు. అది 25వ వార్షిక ఈ సిల్వర్ జూబ్లీలో దేవుడు చేయబోతున్నటువంటి కార్యం. చప్పలు కూడా సార్ దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అది 25 అంటే ప్రతి పాయింట్ నేను చెప్పను. నిర్గమాకాండ 25కి వెళ్ళిపోదాం. నిర్గమాకాండ 25, ఎక్సోడస్ 25. నిర్గమాకాండ 25లో ఏముంటుందో తెలుసండి? ప్రత్యక్ష గుడారపు నమూనా ఉంటుంది. సినాయి కొండ మీద దేవుడు ప్రత్యక్ష గుడారమును గూర్చి దేవుడు బయలుపరుస్తాడు. ఆశ్చర్యం అండి. ఇది 2025. ఈ 25కి చాలా ప్రాధాన్యత. ఇదేమో 2025, అలాగే వైవాహిక జీవితంలో 25 ఇయర్స్. అందుకనే మనం 25 గురించి చెప్పుకుంటూ వెళ్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారపు మహిమ. ఆమెన్, ఆమెన్. ఈ 2025వ సంవత్సరంలో ఆన్ ది సిల్వర్ జూబ్లీ ప్రైజ్ అండ్ వర్షిప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ పాస్టర్స్ ఫ్యామిలీ, నేను నమ్ముతున్నాను ఈ పరిచర్యలో దేవుడు ఆ దినాల్లో షకీనా గ్లోరీ ప్రత్యక్ష గుడారపు ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని మహిమ ఎలాగో దిగి వచ్చిందో ఈ 25వ సంవత్సరంలో దేవుడు నిశ్చయంగా ఇంకను అధికమైన మహిమలోనికి ఈ పరిచర్యను దేవుడు తీసుకుని వచ్చునుగాక. ఇప్పుడు ముఖాముఖిగా దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందస్థములో వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. కాబట్టి నిర్గమాకాండం 25 నుండి ప్రత్యక్ష గుడారపు అనుభవాలు. ఆమేన్. నేను నమ్ముతున్నాను అయ్యగారు, దేవుడు ఇది మొదలుకొని ప్రత్యక్ష గుడారపు అనుభవాలు గుండా దేవుడి పరిచయను తీసుకుని వెళ్ళి మందస్థంలోంచి దేవుడు మాట్లాడుతూ ఎక్కడ ప్రత్యక్ష గుడారం ఉందో ఆ ప్రత్యక్ష గుడారంలోనికి దిగి వచ్చే దేవుని యొక్క మహిమ చేత ఆ నలువైపులా కూడా మూడేసి గోత్రాలు ఉంటే ఎక్కడ ఈ టెంట్ వెళ్ళేదో, ఎక్కడ ఈ టెంట్ వేసేవారో అక్కడే షకీనా గ్లోరీ దిగి వచ్చేది. మనమందరము చేతులు పైకెత్తి అలాగూ స్తుతిస్తుండగా ఈ సిల్వర్ జూబ్లీ ఏడాదిలో దైవజనుని ద్వారా, అమ్మగారి ద్వారా, అయ్యగారి ద్వారా ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు పంపిన మహిమను సంఘములు చూచినట్లు దేవుడు చేయునుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం రారా. నిర్గమాకాండం 25వ అధ్యాయం. రండి లేవియ కాండం 25లోకి వెళ్ళిపోదాం. లేవియ కాండం 25. లేవియ కాండం 25వ అధ్యాయంలో విశ్రాంతి దినము యొక్క ప్రాముఖ్యత కనబడుతోంది. సబాత్ 7వ రోజు విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యత కనబడుతోంది. తప్పనిసరిగా 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కనబడుతోంది. దేవుడు ఈ లేవియ కాండం 25లో అద్భుతమైనటువంటి ఒక ప్రవచనాత్మకమైన విషయం దేవుడు బయలుపరుస్తారు. ఎవ్రీ 7 ఇయర్స్కి 7th ఇయర్ రెస్ట్, అలాగున 7 sevens 49 సంవత్సరాలు అయ్యాక 50వ సంవత్సరంలో అది సునాద సంవత్సరం, శృంగనాదము చేయాల్సిన సంవత్సరం. నేను మీకు అలా టచ్ చేస్తూ వెళుతున్నానండి. పరిశుద్ధాత్మ దేవుడే 25లో ఇంకా అనేక విషయాలు నేర్పునుగాక. దేవుడు సునాద సంవత్సరం సిల్వర్ జూబ్లీ నుంచి సునాద సంవత్సరం 50వ సంవత్సరం తీసుకొస్తాడట. 25-11లో సునాద కాలం తీసుకొచ్చి 25-11-12 ఏముంటుందంటే అది సునాద కాలము, అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినేదరు అని మాట. అయ్యగారు 50th సునాద సంవత్సరంలో లేవియ కాండం 25వ అధ్యాయంలోనే ఇప్పుడు ఈ సిల్వర్ జూబ్లీలో అయ్యగారు 50th గురించి మాట్లాడారు కదా. లేవి 25లో దేవుడు 50th గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పటికి దేవుడు ఏం చేస్తారు 50th ఇయర్ అంటే దానంతట అదే పరివాక్యం, పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినేదరు. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతున్నానండి
ఎంతవరకు ప్రయాస. బహుశా సాక్ష్యంలో చెప్పడానికి ఎన్నో విషయాలు ఉంటాయి. ఎవ్రీ డే ఈజ్ ఏ మిరకల్. ప్రతిరోజు దేవుని అద్భుతాన్ని అనుభవించారు దైవజనులు. ప్రతిరోజు ఇక్కడ ఒకటే ఉంది, ఒక మంచి మాట నేను రాగానే చూశాను. అసలు ఈ రోజుకే పెట్టారా అని నాకు అనిపించింది. మరి ఎప్పటి నుంచో ఉందో, ఈ రోజుకే పెట్టారు, ఎప్పుడో పెట్టారు. కానీ ఈరోజు వచ్చి రాగానే ఈ మాట చూశాను, నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన మీతో చెప్పినది చేయుడి. వివాహానికి సంబంధించిన వాక్యం. వివాహములో యేసు ప్రభు మాట వినాలని చెప్పబడిన సలహా. అయ్యగారు అమ్మగారు ఈ సంఘంను ఈ మాట ప్రకారమే నడిపిస్తున్నారు అంతే. ఏ మాట ప్రకారం? ఆయన ఏం చెప్తే అది చేయడం అంతే. ఏమి చెప్పమంటే అది చెప్తున్నారంతే. ఏది చెయ్యమంటే అది చేశారంతే. అందుచేత ఆయన చెప్పినది మీరు చేస్తే ఆ రోజు ఎలాగున నీటిని ద్రాక్షరసంగా మార్చి అద్భుతం జరిగిందో, ఆయన చెప్పినది చేయడం ద్వారానే అనుదినము ఈ కుటుంబము దేవుని అద్భుతాలు అనుభవించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనకది పాఠం, నాకది పాఠం. నేను రాగానే అక్కడ రాగానే వాక్యం చదివాను. నాకు అనిపిస్తుంది ఇజ్ ఇట్ ఫర్ టుడే. కానీ సెలబ్రేషన్ లాగా అయితే లేదు కదా. సెలబ్రేషన్ లాగా ఏమీ చేయలేదు, కేవలం దేవుని స్తుతించడానికి ఏర్పాటు చేశారు. కానీ రెలవెంట్ వాక్యం, ఆయన చెప్పింది చేశారు. దేవుడు ఎంతవరకు నడిపించాడు. మనము ఒక నిర్ణయం తీసుకుందాం, ఆయన చెప్పింది చేద్దాం. దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తారు. ఈ 50వ సంవత్సరంలో దానంతటా అదే పంట మీరు తింటారు. అందరూ ఒకసారి మాట చెప్తారు, దానంతటా అదే పండిన పంటను మీరు తినేదారు. నాకెందుకు ఈ వాక్యం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతవరకు మనం మొక్క వేసాం, నీరు పోసాం, నారు పోసాం, ఎరువు పోసాం. చాలాసార్లు వేసిన మొక్కలు ఫెయిల్ అయ్యాయి. చాలాసార్లు ఆశించిన ఫలము దాని నుంచి రాలేదు. పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం మనకు రాలేదు. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు ఈ 25 నుండి ఒక అద్భుతాన్ని పరిచర్య కొరకు, ఒక అద్భుతాన్ని దైవజనుల కొరకు దేవుడు చేయబోతున్నాడు. దానంతటా అదే పండిన పంటను, అలాంటి వృక్షములను దేవుడు లేపబోతున్నాడు. అలాంటి పంటను దేవుడు లేపబోతున్నాడు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఇంతవరకు ప్రయాసపడి కట్టిన సంఘములను దేవుడు నడిపించి, ఇదిగో ఇది మొదలుకొని దేవుడు ఊహించని స్థలాల్లో దేవుడు మీరు పడిన ప్రయాస, మీరు కార్చిన కన్నీటికి ఫలితంగా మరికొన్ని పట్టణాలలో, మరికొన్ని ప్రాంతాల్లో దేవుడి సంఘానికి బ్రాంచ్ సంఘాలను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడిస్తాడు. కొన్ని కుటుంబాలను దేవుడిస్తాడు. I believe strongly in some other towns దేవుడు పరిచర్య తీసుకెళ్తారు. ఎందుకంటే అది వాక్యం. దానంతటా అదే పండిన దేవుడే ఎవరో ఒకరిని కాల్ చేయిస్తాడు. అయ్యా మీరు రండి, మాకు వాక్యం చెప్పండి, మాకు చర్చ్ స్టార్ట్ చేయండి సార్, మాకు ఒక వర్షిప్ సెంటర్ స్టార్ట్ చేయండి సార్, మాకు స్తుతి ఆరాధన నేర్పించండి సార్ అని చెప్పి దేవుడు దైవజనుల గర్భాన ఇచ్చిన బిడ్డల ద్వారా దేవుడు మరికొన్ని ప్రాంతాల్లో దేవుడు సేవను విస్తరింప చేయబోతున్నాడు. లేవియా కాండం 25వ అధ్యాయం. 66 పుస్తకాలు చెప్తున్నాను అనుకోకండి, చెప్పను. ఇది 5వ నెల కదా, 5 చెప్పి ముగించేస్తాను. ఓకేనండి. 5th మంత్ కాబట్టి 5 చెప్తాను. 3 చెప్పుకున్నాం మనం. మొదటి 25లో ఏముందండి? కుటుంబ యజమాని ప్రార్థనాపరుడు, అలాగే కుటుంబ యజమానురాలు దర్శనమును పొందుకొనుట. నిర్గమాకాండం 25 ఏముందండి? షకీనా మహిమ దిగి వచ్చే అధ్యాయం. 25-50 దేవుడు తీసుకెళ్తారు. దాని అంతటా అదే పండి. నెక్స్ట్ సంఖ్యాకాండం. 25వ అధ్యాయం చాలా ప్రత్యేకమైన అధ్యాయం. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఇజ్రాయేలు పాత నిబంధన సంఘం దారి తప్పింది. దేవునికి ఆయాసకరమైన పనులు జరుగుతున్నాయి. షిత్తీములో ప్రజలు పాపము చేశారు. ప్రజలు పాపము చేసినందున దేవుని కోపాగ్ని దిగి వచ్చింది. ఎంతగా దిగి వచ్చిందంటే దేవుడు అయ్యగారు మోషేతో చెప్పాడు, వారందరినీ సూర్యుని యొద్దకు తీసుకుని వచ్చి వారిని ఉరి తీసేయమని చెప్పాడు. వణికిపోతుంది పాత నిబంధన సంఘం. భయంతో ఉన్నారు. అంత భయంతో ఉరి తీసేస్తారనేటువంటి ఇబ్బందితో వణికిపోతుంటే ఒక యవనస్తుడు అటండి, భయం భక్తి లేనోడు, అసలే
దేవుని కోపం వచ్చేస్తుందని భయపడుతుంటే అంత పెద్ద ఇట్స్ ఏ టైమ్ ఆఫ్ టెర్రర్, పాపం వల్ల వచ్చిన శిక్ష అది. ఆ టైంలో యవనొస్తున్నట్టండి బండి మీద మిద్యాన్ అమ్మాయిని ఎక్కించుకొచ్చేసాడంట. మిద్యాన్ అమ్మాయిని ఎక్కించుకొచ్చేసాడు అక్కడికి. ఇంత టెన్షన్లో కూడా భయం భక్తి లేకుండా వాడు అలా చేస్తున్నాడని చెప్పి అహరోను గారి యొక్క మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు లేచి ఏం చేశాడో తెలుసా? అప్పటికప్పుడు పాపములో భయం భక్తి లేకుండా జీవిస్తున్న ఆ యవనస్తుడిద్దరిని ఒక పెద్ద ఈటను తీసుకుని వచ్చి ఇద్దరు కడుపులోకి వేస్తే ఇద్దరు అక్కడెక్కడ చచ్చిపోయారు. అప్పుడు ఇంచుమించుగా అతని వలన లేక వాళ్ళిద్దరి వల్ల అప్పటికే ప్రజల పాపం వల్ల వచ్చిన శిక్ష, ఆ తెగులు ఈ దైవజనుని మనవడు చేసినటువంటి ఆత్మీయ కార్యమును బట్టి తెగులు ఆగిపోయెను అని చూస్తాం. ఆమె నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డారా. తెగులు ఆగిపోతే దేవుడే ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? 12వ వాక్యంలో దేవుడు అన్నాడు, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానకుడును, ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి. అందరూ ఒకసారి యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చేద్దామండి. అయ్యగారు, దేవుడు ఈ పరిచర్యలో కుటుంబం ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నాడు. అదేంటంటే దైవజనుల బిడ్డలను ఈ కడవరి కాలపు ఫినెహాసులాగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. నువ్వు నమ్మితే ఒకసారి దేవుని స్తుతిస్తూ దేవుడు ఈ చర్చ్ని ఒక నూతన కోణంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. ఒక నూతనమైన కోణంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. ఏంటో నూతన కోణం అని అంటే, దేవుడు ఫినెహాస్ లాగా ఈ కుటుంబపు వంశంలో నుంచి దేవుడు లేపే ప్రజల పాపమును వలన వచ్చిన తెగులు ఆగిపోయేటట్లు ధైర్యముతో, సాహసముతో దేవుడు లేక పరలోకమే సాక్ష్యం చెప్పబోతుంది. అయ్యగారు, పరలోకమే సాక్ష్యం చెప్పబోతుంది. అమ్మగారు, దేవుడు మీ కుటుంబము నుండి దేవుని యందు ఆసక్తి కలిగిన బిడ్డనే దేవుడు మీ కుటుంబమును గురించి, బిడ్డల గురించి దేవుడు సాక్ష్యం చెప్పబోతున్నాడు. అహరోను మనవడు వంటి ఫినెహాసులను దేవుడి సంఘములో లేపబోతాడు. ఈ పరిచయలో కుటుంబములు దట్ ఈస్ తెగులాగిపోయిందంటే అంతే. అదే కావాలి కడవరి కాలానికి. ఇక ద్వితీయోపదేశకాండ 25వ అధ్యాయంలో చాలా ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం అంటే సెకండ్ టైం కదా, రెండవసారి ఉపదేశం. 25వ అధ్యాయంలో చాలా విషయాలు ఉంటాయి. దేవుడు అంటారు, ఉన్నదున్నట్టు మాట్లాడమన్నారు. నీతిమంతుడని, దోషిని దోషి అని మాట్లాడండి, అలాగే పలకండి, అలాగే తీర్పు తీర్చండి. ఇది 25వ అధ్యాయపు ప్రారంభపు వచనం. 25వ అధ్యాయపు ముగింపు వచనం ఏంటంటే, నీవు అమాలేకీయులను సంపూర్ణంగా తుడిచివేయి అని చెప్తాడు. సో ఈ 25వ వార్షికోత్సవంలో దేవుడు కుటుంబాలకు, సంఘాలకు చెబుతున్న మాట, అమాలేకీయులను పూర్తిగా తుడిచిపెట్టాలి. నాట్ ఈవెన్ ఏ సింగిల్ అమాలేకీయుడు ఉండకూడదు. చివరి అంటే ఒక్క అమాలేకీయుడి మీద జాలి పడొద్దు. దేవుడు ఎవరిని తీసేయమన్నాడో వాళ్ళని తీసేయడం, ఎవరిని వంచమన్నాడో వాళ్ళని ఉంచడం. అలాగూ చెయ్యని సౌలు మనకు ముందు కనబడతాడు. సౌలు అమాలేకీయులను చంపడానికి బయలుదేరాడు, కానీ మార్గ మధ్యంలో ఆయనకు వచ్చినటువంటి సలహాలను బట్టి కొంతమందిని దాచేశాడు, రాజుగారిని దాచేశాడు. దానికి మనం పెట్టుకునే ఒక పేరు ఏంటంటే, సౌలు అమాలేకీయులను కొందరిని స్పేర్ చేయడానికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే, హీ ఇంటర్వీన్డ్ ఇన్ గాడ్స్ సావెర్నిటీ. దేవుని సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకున్నాడు. ఒక హెచ్చరిక నేను తెలియచేస్తున్నాను, మనమెన్నడూ దేవుని సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవద్దు. దేవుడు మంచిది అన్న దాంట్లో ఇంకే చెడ్డ ఉండదు. దేవుడు చెడ్డది అన్న దాంట్లో కొంచెమైనా మంచి ఉండదు.
ఎంతమందికి అర్థమైంది? దేవుడు మంచిది అన్నాడు అనుకోండి, దాంట్లో కొంచెమైనా చెడ్డ ఉండదు. దేవుడు చెడ్డది అన్నాడు అనుకోండి, అందులో కొంచెమైనా అది ద్వితీయోపదేశకాండం. సో నా ప్రార్థన, ఈ 5 పుస్తకాలు 25లో ఉన్న ఈ వచనాలు దైవజనుల కుటుంబానికి, సంఘాలకు ఆ కృప. ముగింపులో ఒక మాట చెప్తాను. 25th ఉన్న స్పెషల్ ఏంటంటే, అబ్రహాం పిలువబడినప్పుడు వయసు 75 అండి. దేవుని కొరకు పిలువబడినప్పుడు వయసు 75. దేవుడు అన్నాడు బిడ్డల్ని ఇస్తాను అన్నాడు. బిడ్డల్ని ఇస్తానని చెప్పినప్పుడు 75 కాబట్టి అప్పటికే లేట్ కాబట్టి తప్పనిసరిగా 76 వచ్చేటప్పటికే ఒక బిడ్డ పుడతాడు అనుకుని ఉంటారు. 77, 80 లేరు, 90 లేరు, 95 లేరు, 100 కరెక్ట్గా దేవుడు చెప్పినటువంటి వాగ్దాన పుత్రుణ్ణి దేవుడిచ్చాడు. దేవుడు వాగ్దానము చేసినప్పటికీనూ వాగ్దానం నెరవేర్పు జరిగేటప్పటికి ఎంతకాలం అయిందండి? కొంచెం గట్టిగా చెప్పాలండి. అంటే 25వ సంవత్సరం ఏ సంవత్సరం అంటే వాగ్దానాల నెరవేర్పు సంవత్సరము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాగ్దానాల నెరవేర్పు సంవత్సరము. అయ్యగారు అమ్మగారు దేవుని దగ్గర మోకరించి ప్రార్థించినప్పుడు ఏ వాగ్దానాలు దేవుడిచ్చాడో ఏమైనా అవి ఇంకా నెరవేరకుండా ఉంటే ఇదిగో ఈ 25 నుండి ప్రతి వాగ్దానము నెరవేర్పు జరుగుతుంది, కార్యరూపం దాలుస్తుంది. ఆల్ ద ప్రామిసెస్ విల్ బి ఫుల్ఫిల్డ్. ప్రతి వాగ్దానము నెరవేర్పు జరగబోతుంది. అదే 25వ సంవత్సరం యొక్క ప్రత్యేకత. ఈ సిల్వర్ జూబిలో దైవజనుల యొక్క సిల్వర్ జూబ్లీ స్తుతి ఆరాధనలో కూడి వచ్చిన వారిలో ఎవరికైనా వాగ్దానం నెరవేరలేదా? అమ్మా, వాగ్దాన నెరవేర్పు సంవత్సరం ఇది. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చునుగాక. యెహోవా మాట ఇచ్చెను, ఆయన మాట తప్పని వాడు. యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. దేవుని సేవకునిగా మీ నుండి ఈరోజు నేను స్ఫూర్తి పొంది అయ్యగారికి అమ్మగారికి ఒకే మాట నేను చెప్పగలను. దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏమేమి ప్రామిస్ చేశారో అవన్నీ తప్పక నెరవేర్చాడు, నెరవేర్చబోతున్నాడు. ఆయన చేసిన ఏ వాగ్దానము తప్పిపోదు. ఆ కృప చేత దేవుడు దైవజనులను కుటుంబాన్ని దీవించునుగాక. మనందరిపై దేవుడు ఆ కృప చూపునుగాక. ప్రైస్తవం. ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చేతులెత్తి దైవజనుల పక్షంగా ప్రభువును స్తుతిస్తూ, లార్డ్ వి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ రాబా షకడధరిల రమలబస్యాలమా. తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం, తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. తండ్రి నీకు అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దామండి. అయ్యగారి కొరకు అమ్మగారి కొరకు అలాగ ప్రభువును స్తుతిద్దామండి. ప్రభువా, నీ కార్యములు గంభీరములు ప్రభువా, నీ ప్రణాళిక ఎంత గొప్పది ప్రభువా. నీ చిత్తమునకు లోబడితే మీరేమి చేయగలరో మా ఎదుట నీ సూచనగా, నీ మహత్కార్యముగా ప్రభువా మీరు నిలబెట్టినటువంటి ప్రభువా నీకు దైవజనుని కొరకు, దైవజనుల కొరకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ యేసయ్యకు స్తోత్రం చేద్దామండి. అందరూ యేసయ్య గంభీరంగా స్తోత్రం చేద్దాం. ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. తండ్రి నీకు స్తోత్రములయ్యా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది ప్రభువా. దైవజనులు నవీనయ్య గారి యొక్క తల్లి గారు ప్రభువా తన కుమారులు నీలో సాగాలని ఆశపడ్డారు. ప్రార్థన చేస్తే తప్ప బ్రేక్ఫాస్ట్ పెట్టని క్రమశిక్షణలో పెంచారు. వారి 10వ ఏటనే ఒక ప్రత్యేకమైన ప్రభువా పరిశుద్ధాత్మ నింపుదలతో నీ దాసులను మీరు నింపారు.
కాలము గడుచుచుండగా ఈ లోకం ప్రభువా తండ్రి, ఈ లోకపు పరిస్థితులు వెనక్కి లాగడానికి ప్రయత్నించాయి కానీ యేసయ్య నీవెంత నమ్మదగిన దేవుడు ప్రభువా. వారి 20వ ఏట హల్లెలూయా నీ సంపూర్ణ చిత్తం నెరవేర్చుట కొరకు తండ్రి నాయన, పెద్దయ్య గారు పెద్దమ్మ గారు వారి కుటుంబము నుండి హల్లెలూయా నీ ప్రియమైనటువంటి ప్రభువా దాసాలమ్మ గారిని ప్రభువా నీ దాసులకు మీరు సమకూర్చి వివాహము జరిగించి నీ చిత్తమును ప్రభువా నెరవేర్చు ప్రారంభించినందుకు స్తోత్రమయ్యా. వారి వైవాహిక జీవితంలో ఎన్నో పరిస్థితులు కానీ ప్రతి పరిస్థితిలో నువ్వు చాలిన దేవుడుగా ఉన్నావు ప్రభువా. సాతానుడు గేలి చేద్దామనుకున్నాడు, సాతానుడు హేళన చేద్దామనుకున్నాడు, కానీ సాతాను తంత్రములు ఓడిపోయి సాతాను తంత్రములు క్యాన్సిల్ అయినట్లుగా దైవజను చుట్టూ దైవజనరాల చుట్టూ నీ కాపుదల ఇచ్చి నీ సంరక్షణ ఇచ్చి ప్రభువా ఇప్పుడు వాక్యము ఈ వేదిక మీద ప్రభు రాయబడినట్లుగా ఆయన మీతో చెప్పినది చేయుడి అను మాట ప్రకారం ముందుకు సాగగా ఆన్ దిస్ 25th year లార్డ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ నీ దాసుల పక్షంగా మేము చేతులెత్తి నీకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్తున్నాము ప్రభా తండ్రి. ఇంటికి కోడలు వస్తే మ్యారేజ్ డే అని ఆశించారు, ఆ కార్యాన్ని మీరు చేశారు ప్రభు. అడిగినది ఏదియూ ప్రభు చెయ్యక మీరు మానలేదు. యూ హ్యావ్ డన్ ఓ లార్డ్, యూ హ్యావ్ డన్ ఓ లార్డ్. ఆన్ దిస్ 25th year అగైన్ వి ప్రే ప్రభు, నిశ్చయంగా ఒక నూతన కార్యాలు మీరు ప్రారంభించబోతున్నారు, నూతనమైన బ్రేక్ త్రూ మీరు ప్రారంభించబోతున్నారు. పరిచయంలో షకీనా మహిమ ప్రభు అతడి ప్రత్యక్ష గుడారంలో దిగి వచ్చిన మహిమను ప్రభు నీ దాసుల ద్వారా పరిచర్య ద్వారా మేము చూడగలిగే కృప ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. వారి కుటుంబము నుండి ఫినెహాసులను మీరు లేపి ప్రజల మీదకు వచ్చిన తెగులను నిలిచిపోయేటట్లు చేయగలిగిన రోషము కలిగినటువంటి వంశధారకులు మీరు ఇస్తున్నారు. థ్యాంక్ యూ జీసస్. కుమారులిద్దరు ప్రభు కుమార్తె కుటుంబములు ప్రభు తండ్రి బిడ్డలందరినీ దీవించండి. మీరు ప్రేమించి అప్పగించిన ఆత్మీయ బిడ్డలందరి కొరకు స్తోత్రమయ్యా ప్రభు. ప్రతి ఒక్క కుటుంబము దైవజనులు ప్రేమించి నిన్ను నీ దాసులను ప్రేమిస్తే ఆశీర్వదిస్తానన్నావు. అబ్రహాంకు మీరు ఏ వాగ్దానం చేశారో ఆ వాగ్దాన ప్రకారం ప్రభు ఈ కుటుంబంపై సంఘములపై నీ కృప చూపమని ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ లార్డ్ నీ అనుగ్రహం అధికముగా దయచేసి హల్లెలూయా నీ కృప చేత సేవలు విస్తరింపచేసి మహిమ పొందుమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు దివ్యనామములో ఈ మనవడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. సహాయం చేసినందుకు వేలాది స్తుతులు అనంత కోటి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో నా తండ్రి బిడ్డ పట్ల నా తండ్రి నాయన 25 సంవత్సరాలు నా తండ్రి పూర్తి చేసినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బాబు. యేసయ్యా మళ్ళీ నాయన దయా కిరీటం నా తండ్రి బిడ్డలు ధరింప చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంకా మీ సేవలో నా తండ్రి చక్కగా ఎదిగి నాయన ఫలించే భాగ్యం సహాయం చే బాబు. రాకపోకల్లో ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా నాయన మీరే తోడే నడిపించండి ప్రభువా. యేసయ్యా నా తండ్రి నాయన ఈ కుటుంబం చుట్టూ మీ కంచి మీ కాపుదల ఎప్పుడు ఎల్లవేళలో నాయన మీరు తోడే నడిపించండి ప్రభువా. స్వరూప రోజే నా తండ్రి మీ సేవలో నాయన ఎదిగి నాయన ఫలించే భాగ్యం సహాయం చే బాబు. ఈ లోక జ్ఞానాన్ని పూర్తిగా నాయన బిడ్డలకు మరుగుపరిచి పరలోక జ్ఞానంతో బిడ్డలను నింపి ప్రభువా నా తండ్రి నాయన అనేకమైన ఆత్మలను ఆయన అప్పచెప్పి నా తండ్రి ఎంతో నా తండ్రి ఘనత కీర్తి ప్రభావాలు పొందుకునే మహాభాగ్యం అనుగ్రహించండి. యేసయ్యా వందనాలు నా తండ్రి నాయన. సత్య చాలా దూరదేశంలో ఉన్నాడు, చదువు పూర్తయింది ప్రభువా. అధికారులు మీరుండి ప్రభువా ఈ బిడ్డ అంటే జాలి ప్రమాదయ పుట్టించిన ఆయన మంచి భవిష్యత్తు నాయన బిడ్డకు అనుగ్రహించిన ఆయన మంచి సమాచారం మాకు అనుగ్రహించి మేము సంతోషించే భాగ్యం త్వరలో మాకు అనుగ్రహించమని యేసయ్య నామమున బట్టి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు చేసిన మేలుల కొరకు స్తోత్రాలు తండ్రి. నా తండ్రి నీ దైవజనుల విషయంలో గడిచిన 25 సంవత్సరాలు కూడా ప్రభా మీరు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి ప్రభా ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభా ప్రతి సమయంలో గమనించి పట్టించుకుని నీ సేవలో ప్రభా ఇంతవరకు నడిపించిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇచ్చిన 7 సంఘాలు సంఘ బిడ్డల కుటుంబాలని దీవించి సంఘ సరిహద్దులను విశాలపరిచి నా తండ్రి వేల మంది లక్షల మందిగా
ఇంకా రాబోయే దినాల్లో ఈ పరిచర్యను మీరు విస్తరింప చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. అద్భుతాలు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. ఆశ్చర్య కార్యములు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు తండ్రి. నా తండ్రి నీ సేవకులు ప్రభా, నా తండ్రి నా ప్రభా ఇంకనూ ప్రభా, నా తండ్రి నా ప్రభా ఇంకనూ ప్రభా నీ నూరెంతల అభిషేకమునిచ్చి నీ వరములతో నా తండ్రి ఇంకను వీరు పరిచర్యలో ప్రభా ఇంకా విస్తారముగా నీ శక్తినిచ్చి నీ అధికమైన కృపను చూపి మీరు వాడుకోబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి. నా ప్రభా కుటుంబాన్ని దీవిస్తున్నారు, నీకు స్తోత్రాలు ప్రభా. దూర ప్రాంతంలో ఉన్న నా ప్రభా సత్యకుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి జాబును మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. రోజా నా తండ్రి స్వరూపం నా తండ్రి ఇద్దరిని ప్రభా మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు. ఇంకనూ వాడుకోండి తండ్రి, ఇంకనూ దీవించండి ప్రభా. కుటుంబంలో అద్భుతాలు చేయండి ప్రభా. ఆత్మీయ ఆశీర్వాదాలు ఇవ్వండి ప్రభా. భక్తులు నా తండ్రి వచ్చుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను, నీ సహాయం దయచేయండి. ఇక్కడ ఉన్న బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు, అలాగే సంఘ బిడ్డలు అందరూ దీవించి ప్రార్థిస్తుండగా ప్రభా నా తండ్రి మీరు ఇంకనూ ఆశీర్వదించి నీ కార్యముల చేత తృప్తిపరచమని నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీ కొందనాలు యేసయ్యా, ప్రేమ కలిగిన మా దేవానికి స్తోత్రాలు యేసయ్యా. నాన్న తండ్రి వివాహం 25 సంవత్సరాలు తండ్రి. దేవా మా ఇరువురు మధ్య నువ్వు ఉన్నావు తండ్రి. దేవా ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ నాన్న ప్రతి శోధనలో బాబు, ప్రతి శ్రమలో నేనున్నాను అని నువ్వు రుజువుపరుచుకున్నావు తండ్రి. అయ్యా ఈరోజు నా కుటుంబం ఈ స్థితిలో ఉన్నది అంటే అది కేవలము నీ కృపే తండ్రి, నీ కృపే అయ్యా, నీ దయ్యే తండ్రి. నీ కృప వల్లనే మేము ఇలా ఉన్నాము యేసయ్యా, నీ దయ వల్లే మేము ఇలా ఉన్నాము తండ్రి. మమ్మల్ని నమ్మావు తండ్రి. అయ్యా 7 సంఘాల భారం బాధ్యత మీరు మాకు అప్పగించారు. మీరు అప్పగించిన పని మేము నమ్మకంగా చేయడానికి సహాయమును దయచేతండి. ఇంకా నువ్వు సేవలో ఎలా ముందుకు సాగాలో మెలకులు మాకు నేర్పండి తండ్రి. అయ్యా మాలో మీకు విరుద్ధమైనవి, మీకు ఆయాస్కరం ఏమున్నా కానీ తెలియచేయండి బాబు. మేము సరి చేసుకొని మరింత మీ సేవలో నమ్మకంగా వాడబడ్డానికి మీరే మాకు సహాయమును దయచేయండి తండ్రి. అయ్యా అప్పగించిన 7 సంఘాల బిడ్డల కుటుంబాలు జ్ఞాపం చేసుకోండి దేవా. నాయన సేవకుని మాటను బట్టి బాబు లోబడే సంఘాలు మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. అయ్యా బిడ్డలందరూ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు సేవకులు నిలబెట్టుకొని వాగ్దాన కూడిక రూపంలో నాయన తండ్రి బిడ్డలకు నాయన వాగ్దానం చేసి నువ్వు మాట్లాడవు తండ్రి. చేసిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరులాగున మీరే సహాయమును దయచేతండి. బిడ్డలందరూ కుటుంబాలు మేలులతో నింపయ్యా, ఆశీర్వదించేయండి, దీవించండి, నీ కృపలో బలపరిచి నడిపించండి. అలాగే వంటల్లో తోడున్నావు తండ్రి. నన్ను వడ్డింపులో కూడా లోటు రాకుండా సమృద్ధిగా మీరు దయచేయండి తండ్రి. వచ్చే ప్రయాణమంతట్లో తోడున్న, తిరుగు ప్రయాణమంతట్లో తోడుండండి. నిలబడిన ఆయన వాక్యాన్ని అందించిన సేవకులకి సంపూర్ణమైన ఆరోగ్యం సేవలో తోడే నడిపించండి. ప్రయాణమంతట్లో క్షేమాన్ని ఇవ్వండి. అయ్యా మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఇట్రీతిగా సంతోషంగా కలిసి మీ నామాన్ని ప్రార్థించి మీరు ఇచ్చే కృపను పొందుకునే భాగ్యం మరిచిన వాడు కూడా మీరే సమాధానము దయచేయమని యేసయ్య నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.